ఇది ఇప్పుడు మనము ఈ మామిడికాయతోని మనం కారపప్పు అనుకున్నప్పుడు కమ్మటి పప్పు, ఒక ఉల్లిగడ్డ, ఒక చిన్న మామిడికాయ, ఇవి సగానికి కొంచెం ఎక్కువ పప్పు, ఉల్లిగడ్డ కోసుకుందాం, మామిడికాయ పొట్టు తీసుకుందాం. ఇప్పుడు మనం కూర వండుకునే విధానం. గ్యాస్ ముట్టించుకుందాం. పప్పు కొంచెమే కాబట్టి ఒక పావు నూనె పోస్తున్నా. ఒక పావు నూనె, మామిడికాయలు ఉండాలి కానీ ఎన్ని రకాలంటే అన్ని రకాలు వండుకోవచ్చు. మామిడికాయ పచ్చడి నూరుకోవచ్చు. మామిడికాయ పచ్చడి జీడికాయల సంది మొదలు పెడితే మనం పండుకొచ్చేదాకా అన్ని రకాలు వండుకోవచ్చు. పులిహోర చేసుకోవచ్చు. ఇంత కమ్మగా ఉంటుంది పప్పు, నిజంగా కమ్మగా ఉంటుంది మామిడికాయ పప్పు. ఇప్పుడు ఉల్లిగడ్డలను కళ్యామాకు, పసుపు, కొంచెం అల్లం కొంచెం అల్లం మంచిగా కలుపుకొని కొంచెం మగ్గినాక మనం వాటర్ వేస్తున్నాం. అయినా కొంచెం కదా ఉల్లిగడ్డ మగ్గితే. ఇప్పుడు మనం వాటర్ వేస్తున్నాం పప్పుడికి అంతా. ఈ నీళ్ళు మసిలినాక మనం పప్పు కడుక్కొని వేసుకోవాలి. ఇలా నీళ్ళు మసులుతున్నాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పప్పు వేసుకుందాం. అలా మసిలే నీళ్ళల్లో గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే పప్పు మంచిగా ఉడుకుతుంది. మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇలా పప్పులా కారం అయితే ఇప్పుడు వేయద్దు, కొంచెం ఉడకాలి పప్పు. మన కారపప్పు కదా, కొంచెం పప్పు ఉడికినాక మనం కారం వేసుకుందాం. పప్పు సగం ఉడికింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. చిన్న చెంచాతోని 2 స్పూన్లు అవుతుంది కారం. ఉప్పు వేసుకుందాం. చూసుకుంటూ వేసుకోవాలి. సగం ఉడికినాక కారం వేసుకోవాలి. మొత్తం ఇక కొంచెం ఉడికినాక కొద్దిగా మనము వేయించిన ధనియాల పొడి వేసుకొని ఏం చేసుకోవాలి. నిజంగానండి కమ్మగా ఉంటుంది పప్పు, మామిడికాయ పప్పు. కొంచెం మూత పెట్టుకుందాం. పప్పు దగ్గర పడుతుందండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ధనియాల పొడి, ఎందుకంటే ఇది కారపప్పు కదా, మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం గరం మసాలా వేకురి. పప్పు అయితే రెడీ అయిందండి. కొంచెం సూపులోకి ఉంచుకున్నా మంచిగానే ఉంటుంది. ఇక ఇట్లా ఉంచుకున్నా మంచిగానే ఉంటుంది. స్టవ్ బంద్ చేద్దాం. ఎంతో కమ్మనైన పప్పు రెడీ అయిందండి. మామిడికాయ పప్పు, మామిడికాయ
కారపప్పు, మామిడికాయ కారపప్పు రెడీ అయిందండి. మీకు నచ్చితే చేసుకోరి, నిజంగా కమ్మగా ఉంటుందండి. పుల్లటి మామిడికాయ కావాలి, పుల్లటి మామిడికాయ అయితే కమ్మగా ఉంటుంది పప్పు. కొంచెం పలసగా కూడా పప్పుచారు లెక్క కూడా చేసుకోవచ్చు, కొంచెం పులుసు పులుసు అట్లా కూడా బాగానే ఉంటుంది. మనం ఉడకనట్టు ఉంటుంది చూడు పప్పు, అట్లా కూడా బాగానే ఉంటుంది పప్పు. మామిడికాయతో మంచి పులిహోర కూడా చేసుకోవచ్చు. నా వీడియోలో ఉన్నది పులిహోర చేసి పెట్టిన, చూడకుంటే చూడండి. ఈ పప్పు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఎలా ఉందో వేసుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి.